గా కూని కోర్ను కాపాడ్డానికి పోయిన మీ అబ్బాయికి బుల్లెట్ గాయాలు ఎందుకైనాయో వాటిని మీకెందుకు యాక్సిడెంట్ గాయాలని చెప్పిండో అడుగుండ్రే. విరాజ్, అతనెవరో వచ్చి అంతగా నిలదీస్తుంటే నువ్వేం మాట్లాడవేంటి? పెళ్ళైందని ఆనందపడే లోపు నిజం తెలిసిపోయి ఇలా దొరికిపోయానేంటి? చిన్నోడా, అతనేంట్రా అలా అంటున్నాడు? చెప్పు నాన్న, తనకి సమాధానం చెప్పు. మామ్ ఏమని సమాధానం చెప్పాలి? అతను ఏదేదో వాగుతుంటే ఏమని సమాధానం చెప్పాలి నేను? విరాజ్ తన దగ్గర నిజం దాయాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా అది యాక్సిడెంటే. ఇతనే మనసులో ఏదో పెట్టుకొచ్చి మాట్లాడుతున్నాడు. సరే, గట్లనే అనుకుందాం. అది చెయ్యి. గీళ్ళని గప్పోరి దగ్గర ఆమె దగ్గర ఎందుకు ఉంచండి మీవాడు? ఏంటి మాహి, వీళ్ళందరినీ నీ దగ్గర దాచావా? ఎందుకలాగా? ఎందుకేంటి? తన అక్క కాని అక్కకు సహాయం చేస్తూ వాళ్ళని తనింట్లోనే పెట్టుకుంది. తను మా అక్కే. చాలా ఆపు నీ నాటకాలు. నా కూతురుతో విరాజ్ పెళ్లి చేయాలని నిశ్చితార్థం ఏర్పాటు చేస్తే ఆ నిశ్చితార్థం చెడగొట్టడానికి ఈ అలకనందని చైత్ర రూపంలో తీసుకొచ్చి వీర లెవెల్లో డ్రామాలాడారు. అంతే కదా విరాజ్? ఏంటి బావా, అమ్మ చెప్తుంది నిజమా? ఏం మాట్లాడవేంటి? కాదు, తను నా కూతురు కాదు. అవును, ఈ బిడ్డ మా బిడ్డ కాదు. అది చెప్పాల్సింది మీరు కాదు, కోర్టు. ఈ శాంపిల్స్ గిట్లా తీసుకుని ఆ అలకనందకు మీకు ఉన్న సంబంధం చెప్తారు. వీడిని నమ్మకండి, వీడు రాక్షసులు లెక్క. అవును, మా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూసిండు. వీడమ్మ పెద్ద నీచులు. ఏందే నోరు లేస్తాంది? మాట అదుపు తప్పుతాంది? ఏంది సంపుతావు అంతే కదా? నువ్వు మమ్మల్ని చంపినా సరే మా బిడ్డనేం చేయలేవు. ఆగు. వాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నావు? ఏంట్రా అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? వాళ్ళేమో మా బిడ్డ కాదు అంటున్నారు, మనమేమో తనని చైత్రే అనుకుంటున్నాం. అయినా వీడు వాదిస్తూనే ఉన్నాడు. ఎందుకు లేనిపోనివన్నీ చెప్పి ఇలా ఇబ్బంది పెడుతున్నారు? వదినా, అతని బాధలో నిజం ఉంది కాబట్టే అతనంత గట్టిగా వాదిస్తున్నాడు. అతనేమి లేనిపోనివి చెప్పట్లేదు. ఒకప్పుడు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పింది అతను చెప్తున్నాడు. అతన్ని నమ్మొద్దు, వీడుకు పెద్ద దుర్మార్గుడు. మరి మీరు ఇంత చక్కగా నటిస్తున్నారు? మీరు అమాయకులా? అత్తయ్య, మన ఎదుటి వాళ్ళకి వకాల్తా పుచ్చుకొని వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతావేంటి? నేను నిజం వైపు నిలబడే మాట్లాడుతున్నాను ఆనంద్. ఏంట్రా నిజం? అవి తేలాలంటే అతను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పమను. ఆ రోజు విరాజ్ ఈ అలకనందని కాపాడ్డానికి వెళ్ళి
ఒక నేరస్తురాల్ని తప్పిస్తూ ఉంటే ఈ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చి మరి తన చేతిలో ఉన్న గన్ను కాలిస్తే అయిన బుల్లెట్ గాయాల్ని ఎందుకు యాక్సిడెంట్ అని చెప్పించారు? ఈ మహి అలకనంద బ్యాచ్ ని తన ఇంట్లో ఎందుకు దాచుంచింది? అంటే మహీకి ఈ నిజం తెలుసా? విరాజ్, అలకనంద, మహి ముగ్గురు కలిసే మనల్ని మోసం చేస్తున్నారు. ఇన్ని రోజులు మనల్ని పిచ్చోళ్ళం చేశారు. స్టాప్ ఇట్ అత్తయ్య. పిన్ని నోరు మోయించడం కాదు విరాజ్, అడిగిన వాటికి సమాధానం చెప్పు. ఏంటి బావా, నువ్వు అబద్ధం ఆడావా? నా మెడలో తాళి కట్టడం ఇష్టం లేకే ఇదంతా చేసావా? ఇదంతా చేసే బదులు నాకు డైరెక్ట్గా నువ్వంటే ఇష్టం లేదని చెప్పేస్తుంటే సరిపోయిండేది కదా బాబా. నీ వల్లే మా బావ గాయపడ్డాడు. మళ్ళీ నువ్వే బావను కాపాడినట్టు గుళ్ళో అంత బిల్డప్ ఇచ్చావా? నేనప్పుడే చెప్పాను, తన వల్లనే విరాజ్ గాయపడ్డాడని. నా మాట వింటే కదా. కానీ ఇంత చేసి అమాయకంగా ఎలా ఉంటున్నావు? ఏం మాట్లాడవేంటి? చెప్పు, నిజం చెప్పు. చెప్తాను. ఇక్కడ అందరికీ నేనే నిజం చెప్తాను. చెప్పు నాన్న, నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిని నమ్మాలో ఏం అర్థం కావడం లేదురా. నువ్వు నోరు విప్పితేనరా ఇక్కడ ఎవరు అబద్ధం ఎవరు నిజం అనేది తెలుస్తుంది. నిన్ను అప్పటి సంధి నిజమే చెప్పమంటన్నా. గా పూరికి సంబంధం లేని వాళ్ళని ఎందుకు ఇంట్లో పెట్టుకుంది? సంబంధం ఉంది. నా చైత్ర పోలికలతో ఉన్న అలకనంద కన్న తల్లి ఆవిడే కాబట్టి. ఆ అలకనంద కుటుంబం వాళ్ళు కాబట్టి. ఆ అలకనందని వాళ్ళ కుటుంబాన్ని ఈ నీచుడు నాశనం చేయాలని చూస్తే ఆ బాన్సువాడ నుంచి సిటీకి వచ్చారు. నేను సింగర్స్ కోసం చూస్తున్న టైంలో అలకనంద నా దగ్గర పాడడానికి వచ్చింది. అప్పుడు తన బాధ నాకు చెప్పింది. తనను కాపాడాలని మహి దగ్గరుంచాను. తనలాంటి మనిషి ఉందని, చైత్ర కూడా అలకనందని చూడాలని
ఆ రోజు బయటికి వెళ్ళింది. తన కోసం నేను కూడా వెళ్ళాను. ఆ సందర్భంలోనే తనకి యాక్సిడెంట్ జరిగింది. ఆహా, అద్దిరిపోయేలా కదల్లి భలే చెప్పావు విరాజ్. అది కథ కాదు, నిజం. ఆ రోజు అక్కడి నుంచి తప్పించుకున్న నా కూతురు అలకనంద ఆ రోజే ఇంటి నుంచి విదేశాలకు వెళ్ళిపోయింది. అవు మా బిడ్డ వెళ్ళిన సమాచారం ఎవరికీ తెలియకూడదనే గుట్టుగా మహితానున్నావు. అవును, వాళ్ళు చెప్తోంది నిజం. గీడు కీచగుడు లెక్క నా బిడ్డ వెనకాలబడ్డాడు. తను కనపడకపోయేసరికి గీ చైత్రం చూసి అలకనందాన్ని తిరుగుతుండు. అట్లా ఇక్కడికి వచ్చిండు. ఏయ్, ఏంది అబద్ధాలు ఆడుతుర్రు? ఇక నువ్వు మా బిడ్డను ఏం చేయలేవు. మమ్మల్ని చంపుతానంటావా? చంపు. ఆహా, ఒకరికి మించి ఒకరు పర్ఫార్మెన్స్ తో అద్దర కొట్టేస్తున్నారు. ఆధారాలు అవి ఎందుకు? అతను కోర్టు నోటీస్ తెచ్చినట్టు డిఎన్ఏ టెస్ట్ ఈ అలకనందకి వాళ్ళమ్మకి చేయిస్తే సరిపోతుంది కదా. చేయించండి. తిను నా కూతురు అయితేనే కదా భయపడ్డాను. అవు చేయించండి, గప్పుడే మీకు నిజం తెలుస్తుంది. విరాజ్, కోర్టు ఆర్డర్ అంటున్నారు కదా, ఈ డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. తను చైత్రే కదా, మనం భయపడిన అవసరం లేదు. ఎందుకు చేయించాలన్నయ్య? మొన్నేమో వీళ్ళు, ఇప్పుడేమో వీడు. ఇలా ఎవరు పడితే వాళ్ళు వస్తే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తూ కూర్చుంటావా? సార్, ఇది కోర్టు ఆర్డర్. డిఎన్ఏ టెస్ట్కి మీరు ఒప్పుకోకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అరెస్ట్ చేసినా గా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా. ఏంటి విరాజ్, నిజం బయటపడుతుందని భయమా? అమ్మ చైత్ర, విరాజ్ బాబు, మీకెలాంటి భయం వద్దు. నేను చెప్తున్నా, గా డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. చేయిద్దాం నాన్న, మనకెందుకు ఈ గోలంతా? ఆ శాంపిల్స్ ఏదో తీసుకోండి బాబు, ఎందుకు ఈ గోలా? ఏయ్, డాక్టర్ని తీసుకురాపో. గట్లే పట్టేలా. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? కోర్ట్ ఆర్డర్ కదా సార్, వెంటనే అయిపోతుంది. రేపటికల్లా రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఒక కాపీ మాకు ఇవ్వండి. అలాగే సార్. ఇగో, నిజం తేలినాక గా అలకనందను అరెస్ట్ చేయనీకొస్తాం.
నీకెలాంటి భయం వద్దు. నేను చెప్తున్నా, గా డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. తిను నా కూతురు అయితేనే కదా భయపడటానికి. రాక్ స్టార్, మన చుట్టూ ఏదో జరుగుతుంది రాక్ స్టార్. ఏం జరిగినా మనం ఈ గండం నుంచి బయటపడాలి, లేకపోతే అక్క మనకి దూరం అవుతుంది. ఇందాక నువ్వు చెప్పినవన్నీ కట్టుకథలవుతాయి. ఇంట్లో వాళ్ళు మనల్ని నమ్మరు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని ఎలా మార్చడం? ఎలాగైనా సరే అక్క పిన్ని వాళ్ళ కూతురని డిఎన్ఏ రిపోర్ట్లో రాకూడదు. అలా వస్తే ఆ రణదేవ్ అక్కని వదలడు, జైలుకి పంపిస్తాడు రాక్ స్టార్. ఆ భయం నాకు ఉంది మహి, కానీ ఏం చేయాలో, ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే అలా అంటే ఎలా రాక్ స్టార్? చూస్తుంటే ఈ ఇంటి శత్రువులు ఆ రణదేవ్ గారితో కలిసిపోయినట్టున్నారు. అవును, వాళ్ళు కలవబట్టే ఆ రణదేవ్కి నేను ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ గుంట నక్కలంతా ఒక చోట చేరాయంటే వాళ్ళు పెద్ద కుట్రకే ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళ కుట్రలు కుతంత్రాల్ని ఎలాగైనా మనం ఆపాలి. అక్క, ఏంటి అలా ఉండిపోయావు? ఏదో ఒకటి మాట్లాడక్క. ఏం చెయ్యాలి అని ఆలోచించు, లేకపోతే నిన్ను వాళ్ళేం చేస్తారో తెలుసా? వాళ్ళు నన్ను ఏం చేస్తారో అన్న భయం నాకు లేదు మహి. నా భయం అంతా మా అమ్మని, తాతని, తమ్ముని వాళ్ళు ఏం చేస్తారోనని టెన్షన్గా ఉంది. నా మీద కోపాన్ని వాళ్ళ మీద ఎక్కడ తీర్చుకుంటారోనని బెంగగా ఉంది. వాళ్ళని వాడేం చేయలేడు, వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారా? పోలీసులు వాళ్ళ మనుషులే కదా దోస్త్. అంతకుముందు ఆ పోలీసులే కదా మమ్మల్ని రణదేవ్కి అప్పగించాలని చూసింది. అవును రాక్ స్టార్, నీకు పోలీసుల్లో పై స్థాయి వాళ్ళు తెలుసు కదా. ఎంత తెలిసినా వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. కింద స్థాయి వాళ్ళందరినీ కొనేస్తున్నాడు ఆ రణదేవ్ గాడు. అలాంటప్పుడు వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయరు. ఎలాగోలా ముందు వాళ్ళని రక్షించాలి, తర్వాత మనం బయటపడే దాని గురించి ఆలోచించొచ్చు. అవును రాక్ స్టార్, అక్క చెప్పినట్టు ముందు పిన్ని వాళ్ళని కాపాడాలి. ఆ తర్వాత ఆ డిఎన్ఏ గురించి, అక్కని కాపాడే విషయం గురించి ఆలోచించొచ్చు. ఇందాక మా అమ్మ ఏ నమ్మకంతో డిఎన్ఏ టెస్ట్ చేయమని అన్నదో అనుకున్నాను. వాళ్ళ నమ్మకం అంతా నువ్వే దోస్త్. నువ్వే ఎలాగైనా కాపాడతావన్న నమ్మకంతో ధైర్యంగా మా అమ్మ, తాత అలా మాట్లాడారు. దోస్త్, నాకు మాటిస్తావా? చెప్పు. వాళ్ళని ఎలాగైనా కాపాడతావు అని మాటిస్తావా? వాళ్ళని కాపాడడం నా బాధ్యత. ఇదే విషయాన్ని ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతాను. కానీ వాళ్ళని ఎలా కాపాడతావు రాక్ స్టార్? పోలీసులు చట్టాలను ఉల్లంఘించినప్పుడు ప్రశ్నించి కట్టడి చేసే ఒక వ్యవస్థ ఉంది, హ్యూమన్ రైట్స్. అంటే ఇప్పటికిప్పుడు హ్యూమన్ రైట్స్కి వాళ్ళు రియాక్ట్ అయ్యేటప్పటికి టైం పడుతుంది కదా దోస్త్. హ్యూమన్ రైట్స్ కమిషనర్ అన్నయ్య క్లోజెస్ట్ ఫ్రెండ్. మోరోవర్ అన్నయ్య కూడా హ్యూమన్ రైట్స్లో మెంబర్. అయితే ఆనంద్ గారిని అడిగి ఆయనతో నేను వెళ్ళి పిన్ని వాళ్ళని సేఫ్గా తీసుకొస్తాను. అక్క,
నువ్వు ఎక్కువ కంగారు పడకు. రాక్ స్టార్ నిన్ను చూసుకుంటాడక్క. నేనున్నాను కదా, నేను ఇప్పుడే వెళ్ళి ఆనంద్ గారితో కలిసి పిన్ని వాళ్ళని తీసుకొస్తాను. జాగ్రత్త. ఆ నకిలీ చైత్ర అలియాస్ అలకానందని ఒక దెబ్బ కొట్టి వదిలేకూడదు పిన్ని. అది దెబ్బ పడింది అనుకునే లోపు మరొక దెబ్బ పడాలి. అలా దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే కానీ దాన్ని తిక్క కుదరదు. దాన్ని చచ్చు దెబ్బలు ఎన్ని కొట్టినా ఉపయోగం ఉండదు. ఒక్క దెబ్బని చచ్చు దెబ్బ కొట్టాలి.